హాయ్, నేనైతే ముగ్గు వేస్తున్నాను. ఏంటి ముగ్గు వేయడం ఏంటి అనుకుంటున్నారా? వేస్తున్నాను సంక్రాంతి ముగ్గు. సట్టి అమావాస్య పెట్టారు కదా, ఇంకా నువ్వు సంక్రాంతి ముగ్గు వేయమన్నారు మా అత్తయ్య గారు. సో నేనైతే వేస్తున్నాను. చూడండి, ముగ్గు గిరకతో వేయడం ముగ్గు అంత అందంగా కనిపించదు కదా, నేనైతే నేర్చుకుని మరీ వేస్తున్నాను. సంక్రాంతికి మాత్రమే ఇలాంటి ముగ్గు వేస్తారు కదా. వట్టప్పుడు వేస్తే ఈ ముగ్గు అంత షో కొట్టదు, అంటే అంత అందంగా కనిపించదు. ఇప్పుడు సట్టి అమావాస్యలోనే ఈ సంక్రాంతికి మాత్రమే ముగ్గు అందంగా కనిపిస్తుంది. అందుకని చక్కగా వేస్తున్నాను. చూడండి నా వీళ్ళు అంతా కూడా ఇలా స్కిన్ అంతా కూడా ఊడిపోతుంది, ఎందుకంటే అది గచ్చు కదా. సో కొంచెం పెయిన్గానే ఉంది, బట్ ఈ ముగ్గు వేయడం నాకు చాలా ఇష్టం. మజ్జున్న వాడైతే నా ముగ్గును ఎప్పుడు జరుపుదామని అక్కడే ఉన్నాడు. చూడండి, వాడు వేస్తాడంట ముగ్గు, నాకు కూడా సుత్త పెట్టమని అడుగుతుంది. ముగ్గు బాగుందా ఫ్రెండ్స్? చూడండి, అదిగో చూడండి, వెంటనే తిరుగుతుంది. పెట్టే వరకు పెట్టేస్తాను, ఇంకేమైనా చేసుకొని వండుతాను. చలి వేస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఈ చలికి ముగ్గు వేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంది, బట్ ఫైనల్లీ ముగ్గు అయితే వేస్తున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చూస్తూనే ఉండండి. కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా ముగ్గు మొత్తం వేసాక దాని చుట్టూ ఇలా వీటిని గజ్జలు కొట్టడం అంటారు. సో వీటితోటే ముగ్గుకి అందం వస్తుంది. చివర్లో గజ్జలు కొట్టాక ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. చుక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎలా వేసినా ముగ్గు అందంగా కనిపించే ముగ్గు ఏదైనా ఉంది అంటే అది కేవలం సంక్రాంతి ముగ్గు మాత్రమే. సంక్రాంతి ముగ్గు చాలా బాగుంటుంది, చూడటానికైనా వేయటానికైనా. చలి వేస్తుంది కదా, చాలా ఎక్కువగా ఉంది చలి. ఫైనల్లీ మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎండింగ్లో చూడండి, జున్ను పప్పగాడు ఏం చేస్తున్నాడు, అందులో నుండే నడుస్తున్నాడు వాడు. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయగానే ముగ్గు అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. నేను వేసిన సంక్రాంతి ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నా.